పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికోసము 41.15 మీటర్లు అంటే 135 అడుగులు 135 అడుగులకు పూర్తి చేసేదానికోసము 5,000 చిల్లర కోట్లు ఇవ్వడం జరుగుతుంది అని 5,936 కోట్లు అంటే అర్థమేమి? పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సినది 45.72 మీటర్లు అంటే 150 అడుగులు 150 అడుగులు కడితే పోలవరం ప్రాజెక్టులో ఇంచుమించు 200 టీఎంసీ నీళ్ళు వస్తాయి. 200 టీఎంసీ నీళ్ళు వస్తే ఇంచుమించు కృష్ణా జిల్లా కానీ గోదావరి జిల్లా కానీ కొన్ని లక్షల ఎకరాల నీటి పరిధిలో వచ్చేది కాక కొన్ని లక్షల ఎకరాలకు ఆల్రెడీ పారుతున్న కెనాళ్లకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ జరుగుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. వైజాగ్ సిటీకి నీళ్ళు వస్తాయి. 600 గ్రామాలకు నీళ్ళు వస్తాయి. అదేవిధంగా ఇన్ని ఉపయోగాలుంటే ఆ ఉపయోగం ఎప్పుడు వస్తుంది? 150 అడుగుల హైట్ వస్తేనే. ఈరోజు 135 అడుగులకు కంప్లీషన్ అని దీంట్లో రాసిందే. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులు మీ మంత్రులు ఉన్నారు, చూసుకోలేదండి. దీని అర్థం మేము ఇంతకుముందు కూడా మీరు ఇదే పొరపాటు చేసినారు. 2017-18 ఇదే పొరపాటు చేస్తే మాకు ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది రెక్టిఫై చేసేదానికి. ఈరోజు మీరైతే గొప్పగా 12,500 కోట్లు వచ్చిందని అంటున్నారో ఆ 12,500 కోట్లు కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ మా ప్రభుత్వం మేము సాధించినది 12,500 కోట్లు. మేము ఏ విధంగా 12,500 కోట్ల గాను ప్రస్తుతానికి 41.15 అంటే 135 అడుగులు ప్రస్తుతానికి. ఎందుకు ప్రస్తుతానికి అన్నాము? డ్యామ్ అనేది 150 అడుగుల వరకు కడతాము, కానీ 135 మొదటి సంవత్సరం నీళ్లు నిలుపుతాము, మళ్ళా 2 సంవత్సరాలు నీళ్లు నిల్వ చేసే కొద్దీ వెనకాల భూసేకరణ చేసుకుంటూ పోతాం. కాబట్టి ప్రస్తుతానికి అని చెప్పి మేము తెస్తే మీరు ఈరోజు కంప్లీషన్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అని రాపించుకొని వచ్చారంటే దీన్ని ఏ విధంగా చూడాలా అని. అప్పుడంతే ఆ రోజు కూడా మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేదానికి ఇంచుమించు 18,000 కోట్లు కేవలం భూసేకరణకు అవసరం ఉంటే మీరు 2014 సంవత్సరంలో ఇంత చాలు, మాకు 2013 క్వాంటిటీస్ చాలు, 2014 రేట్లు చాలు అని చెప్పి మీరు క్యాప్ చేసుకొని వచ్చినారు. ఆ చిక్కుముడి విప్పేదానికి మనకు 4 ఏళ్ళు పట్టింది. ఈరోజు మరొక్కసారి కూడా దయచేసి మీరు ఇటువంటి పొరపాటు వెంటనే రెక్టిఫై చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది. ఇది చూసినట్లయితే డిమాండ్లో ఇది చూసినట్లయితే మాత్రము దీని అర్థం వేరే వస్తుంది. మీరు చూసుకున్నారో లేదో థ్యాంక్స్ చెప్పడంలోనే సరిపోయింది, కానీ ఆ థ్యాంక్స్ లోపల మీరు దయచేసి ఇది ఒక్కసారి చూడాలని చెప్పి ఇది కోరుకోవడం కాదు, వేడుకుంటున్నాం.